ఇక్కడ ర్యాలీలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు సంబంధించినటువంటి ఈ ర్యాలీ ఉద్యమం ఏ విధంగా కొనసాగుతుంది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఏదైతే అన్ని నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలనుకున్నారో కోవూరు నియోజకవర్గంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బహుశా ఈరోజు ఒక్కసారి ఈ ర్యాలీలో ఉండేటువంటి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం, వాళ్ళ స్పందన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని ఎగ్గొట్టడమే కాకుండా ఈరోజు ప్రజల సొత్తు అయినటువంటి మెడికల్ కాలేజీలను కూడా కైవసం చేసుకోవడం అనేటువంటిది ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఇది ఇంతటితో ఆగిపోదు. ఇదే విధంగా ఉద్యమ రూపం దాల్చినటువంటి అనేక కార్యక్రమాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలని ఈరోజు ఆయన ముందుకు తీసుకువెళ్తున్నాడో వాటి మీద ప్రజలు తీవ్రమైన ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం, తాడిపత్రిలో పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి తనకేదో ప్రాణహాని ఉంది కాబట్టి వదలట్లేదు అనేటువంటి ఒక హైడ్రామా క్రియేట్ చేసినట్టు. ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 100 మందే వెళ్ళాలా, మీరు వెళ్ళడానికి లేదు, మైకులు వాడడానికి లేదు, మైక్ వ్యాన్లు వాడడానికి లేదు అని చెప్పి రకరకాలైనటువంటి ఆంక్షలు విధించినా ప్రజలు వాటన్నిటిని బేఖాతరు చేసి స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వేలాది సంఖ్యలో ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రజలు పాల్గొంటున్నారంటేనే ఈరోజు ప్రజలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, చంద్రబాబు నాయుడు విధానాల పట్ల ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఎంత నమ్మకం ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ కార్యక్రమం ఎంతవరకు కొనసాగనుంది? ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షుడిగా ఎక్కడెక్కడ పాల్గొనబోతున్నారు, ఎలా జరుగుతుంది? ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా వెళ్ళి పాల్గొంటాను. ఈ కార్యక్రమం తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి తహసీల్దార్ గారి దగ్గర ఇచ్చేంత వరకు కొనసాగుతుంది. బెల్ట్ షాపులు లెటర్ ఇస్తున్నారు లేడీస్. ఓకే సార్.